ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైస్ సాధించిన అపార విజయం తర్వాత ఇప్పుడు పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కిస్ కిస్ కా పాట తాజాగా విడుదలైంది. సుకుమార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ పాటలో అల్లు అర్జున్, టాలీవుడ్ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. ఊ అంటావా మామ పాట తర్వాత ఈ సాంగ్ మరో సెన్సేషన్ గా నిలుస్తుందని ఇప్పటికే మేకర్స్ నమ్మకంతో అప్డేట్ ఇచ్చారు. ఇక బన్నీ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీని ఈ పాటలో చూడొచ్చు. ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆడియన్స్ కు ఉర్రూతలూగిస్తోంది. మాస్ బీట్ కు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్, హై ఎనర్జీ స్టెప్పులతో ఈ పాట మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక సుబ్లషిని ఈ పాటను పాడగా గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. సినిమాలోని కీలకమైన ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను పూనకం తెప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఊ అంటావా మామ పాట ఎంతగా ఆకట్టుకుందో కిస్ కిస్ గా కూడా ఆ స్థాయిని అందుకోవడమే కాకుండా దాన్ని మించి ఉండబోతుందని భావిస్తున్నారు. పుష్ప సిరీస్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీత ప్రతిభను నిరూపించాడు. ముఖ్యంగా శ్రీలీల దెబ్బలు పడతాయిరో అంటూ స్టెప్పులు వేసిన విధానం హైలైట్ అవుతుంది. కిస్ కిస్ కా పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి జరుగుతోంది. బన్నీ శ్రీలీల పోటాపోటీ డాన్సులను చూసి అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. పాటలో ఇద్దరి ప్రెజెన్స్, సుకుమార్ క్రియేటివిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాట ప్రత్యేకంగా డిజైన్ చేసిన నేపథ్యంలో భారీ సెట్ వర్క్స్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో డిసెంబర్ 5న థియేటర్లలో పుష్ప 2 విడుదలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కిస్ కిస్ కా పాటతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. మరి బన్నీ శ్రీలీల తీసుకొచ్చిన ఈ మ్యూజికల్ ట్రీట్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాల్సిందే.